మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 33వ కీర్తన 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా. నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి మీరే మాతో మాట్లాడమని, మా జీవితాలను సరిచేయమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నాలో అడగబడుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు తెలియని సమాధానములు ఏమైనా ఉంటే ప్రతి నెల మొదటి వారం కామెంట్ బాక్స్ లో చూసి తెలుసుకొనగలరు. ప్రియ దైవజనమా, దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆ ప్రకారం అవుతుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు అని మనము ప్రశ్నించుకుంటే సాధారణముగా అందరూ ఇచ్చే సమాధానము దేవుడు కాబట్టి అని. కానీ వాక్యపు లోతుల్లోనికి వెళ్లి ఈ దినం మనము ధ్యానించుకుందాము. ఎందుకు దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆ ప్రకారం అవుతుంది అంటే, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. సర్వశక్తిమంతుడైన దేవునిగా ఆనాడు మన పితరులకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నవాడు. ఆయన శక్తి ముందు ఈ లోకంలో ఏ శక్తి అయినా తలవంచాల్సిందే. ఆయన మాట ప్రకారము విధేయత చూపించవలసిందే. రెండవదిగా లూకాసు వార్త 4వ అధ్యాయం 32వ వచనం ప్రకారం ఆయన మాట అధికారము కలిగినది. ఆయన సర్వ సృష్టికర్త. సమస్తము ఆయన అధికారమునకు లోబడి ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్క మాట సెలవిస్తే ఆ ప్రకారము అవుతుంది. అసలు దేవుని మాట ఎటువంటిది అని మనము ధ్యానిస్తే ఆయన మాట మార్పు లేనిది. మనుషులైతే ఈ నిమిషం ఒక మాట మాట్లాడతారు, మరు నిమిషం మరొక మాట మాట్లాడతారు. మనిషి ముందు ఒకలా మాట్లాడతారు, మనిషి లేకపోతే మరోలా మాట్లాడతారు. కానీ దేవుని మాట మాత్రం మార్పు లేనిదిగా ఉంటుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన మాట నిత్యము నిలుస్తుంది. భూమి ఆకాశములు గతించిపోయినప్పటికీ దేవుని మాటలు గతింపవు. అవి ఎన్నటెన్నటికీ నిత్యము నిలిచి ఉంటాయి. మూడవదిగా చూసినట్లయితే దేవుని మాట జీవము గలది. జీవాధిపతి అయిన దేవుడు, సమస్త జీవాత్మలను సృజించిన దేవుడు. ఆయన సర్వ యుగములలో సజీవుడుగా ఉన్నాడు. మనిషి మాట అతడు బ్రతికున్నంత వరకే. కానీ యుగ యుగములు సజీవుడైన దేవుని మాట జీవము కలిగినది. ఎన్నటెన్నటికీ అది జీవముతోనే కార్యము చేస్తుంది. అసలు దేవుని మాట ఏమి చేస్తుంది అని మనం చూసినట్లయితే, శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుని మాట నా జీవితంలో శూన్యముగా ఉన్న ప్రతి పరిస్థితిని మార్చివేయగలదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నీవు శూన్యముగా నీ జీవితం ఉన్నది అని నీవు బాధపడుతూ ఉన్నావో, ఆ శూన్యములో తన చిత్తానుసారముగా నూతనముగా తన మాట ద్వారా నీకవసరమైనది సృజించి నీ జీవితాన్ని ఫలభరితమైనదిగా, దేవుని కన్నులకు మంచిదిగా చేయగలిగిన వాడు. రెండవదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం ప్రకారం దేవుని మాట జీవమును ఇస్తుంది. ఒకవేళ ఆత్మీయంగా మృతమైన స్థితిలో నీవున్నావా, శారీరకముగా మరణ పడక మీద నీవున్నావా, ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ ఆత్మీయ జీవితం తిరిగి రగిలించబడుతుంది. నీ శారీరక జీవితం తిరిగి మరణము నుండి జీవములోనికి దాటించబడుతుంది. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో దేవుని మాట సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇస్తుంది. అవును, ఆయన ఒక్క మాట సెలవిస్తే మృతులు సహితము సజీవులుగా లేచినారు. పుట్టు గ్రుడ్డివారు చూపు పొందినారు. వినికిడి లోపము కలిగిన వారు వినగలిగినారు. పుట్టు కుంటివారు గంతులేస్తూ ఆయన స్తుతించినారు.
ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ అనారోగ్య పరిస్థితుల వలన నీవు భీతి చెందుతూ ఉన్నావు? ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే నీకు మరలా ఆరోగ్యమును, స్వస్థతను ఆయన కలుగజేయగలడు. ఆయన మాటను, ఆయన వాగ్దానమును నీవెత్తి పట్టుకుని ప్రార్థిస్తే దేవుడు నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇవ్వగలడు. ఇంత శక్తివంతమైన మాట చేత మహత్తులు చేయగలిగిన దేవుణ్ణి కలిగిన నీవు నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి అధైర్యపడుతూ ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి నిరుత్సాహపడుతూ ఉన్నావు? ఏ విషయమో ఇక జరగదేమో అని, అసాధ్యమేమో అని తలంచుతూ ఉన్నావు? అది ఎటువంటిదైనా ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుంది. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము విని నీ మాట శక్తి గలది, జీవము గలది అని నమ్ముతూ ఉన్నారో, నీవిచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రార్థిస్తూ ఉన్నారు, అది వారి జీవితాల్లో నీవు మాట సెలవీయక ఆయా కార్యములు స్థిరపరచబడునుగాక. అతి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులు మొదటి నెల 14వ దినమున ఏ పండుగ జరుపుకుంటారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.